I am Dr. Kiranmai, obstetrician and aesthetic gynecologist, La Picasso Cosmetic Gynecology Clinics, Hyderabad and Warangal. నేను ఈరోజు ప్రెగ్నెన్సీలో బీపీ గురించి మీతో మాట్లాడతాను. నార్మల్గా బీపీ ఉండటం కంటే కూడా ప్రెగ్నెన్సీలో బీపీ వచ్చినప్పుడు అది చాలా సీరియస్ కండిషన్స్కి లీడ్ చేస్తుంది. సో మీరు చాలా జాగ్రత్తగా చెకప్ చేయించుకొని మెడిసిన్స్, అంతేకాకుండా డాక్టర్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కరెక్ట్గా ఫాలో అవ్వాలి ప్రెగ్నెన్సీలో. సో ప్రెగ్నెన్సీలో ఈ బీపీ అన్నది 4 విధాలుగా ఉంటుంది. సో మొదటిగా వచ్చేసి జెస్టేషన్ హైపర్ టెన్షన్ అంటారు. జెస్టేషనల్ హైపర్ టెన్షన్ అంటారు. ఈ యొక్క బీపీ అన్నది 5 months కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ టైం డయాగ్నోజ్ అవుతుంది అన్నమాట. ఇంతకుముందు ఈ 4 months మనం రికార్డ్ చేసినప్పుడు బీపీ నార్మలే ఉంటుంది. ప్రెగ్నెన్సీకి ముందు కూడా బీపీ నార్మలే ఉంటుంది. 5 months తర్వాత ఈ బీపీ రికార్డ్ అవుతుంది. జెస్టేషనల్ హైపర్ టెన్షన్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి క్రానిక్ హైపర్ టెన్షన్ అంటాం. క్రానిక్ హైపర్ టెన్షన్లో బీపీ 5 months బిఫోరే ఉంటుందన్నమాట. లేదా ప్రెగ్నెన్సీకి ముందు నుంచి కూడా బీపీ ఉన్న వాళ్ళు ప్రెగ్నెంట్ అవుతారు కదా, వాళ్ళు కూడా ఈ యొక్క క్రానిక్ హైపర్ టెన్షన్ కిందకి వస్తారు. నెక్స్ట్ వచ్చేసి ప్రీ ఎక్లాంప్షియా. 5 months తర్వాత బీపీ చెక్ చేసినప్పుడు బీపీ ఎక్కువ ఉండటంతో పాటు మదర్లో ఏమన్నా ఆర్గన్ డ్యామేజెస్ ఉండటం, ఒకవేళ కిడ్నీస్ డ్యామేజ్ అయితే కనుక యూరిన్లో ప్రోటీన్స్ లీక్ అవ్వటం, ఇటువంటి ఆర్గన్ డ్యామేజెస్ ఉన్నప్పుడు దీన్ని ప్రీ ఎక్లాంప్షియా అని అంటారు. కొంతమందిలో ఎక్లాంప్షియా అన్న కండిషన్ తోటి వస్తూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఫిట్ త్రో చేయటం, ఫిట్ అంటే కన్వల్షన్స్ అంటాము లేదా షీజర్స్ అంటాము. ఈ యొక్క షీజర్స్ వచ్చినప్పుడు దీన్ని ఎక్లాంప్షియా అంటారు. ఇది చాలా సీరియస్ కండిషన్, ఇమ్మీడియట్గా ఇది అటెండ్ అవ్వాలన్నమాట. లేకుంటే అది మదర్కి బేబీకి ఇద్దరికి చాలా డేంజరస్, ఇద్దరు డెత్లో ల్యాండ్ అవ్వచ్చు అనమాట. సో ఇది చాలా సీరియస్ కండిషన్. సో మీరు ప్రెగ్నెన్సీలో బీపీ ఉంది అని డయాగ్నోజ్ అయితే కనుక మీ యొక్క చెకప్స్ ఎప్పుడు మంత్లీ అనుకోండి, మీరు 15 daysకి ఒకసారి చెకప్ చేయించుకోవాలి. అదే ఎవ్రీ 15 days చెకప్ ఉన్న వాళ్ళు వీక్లీ చెకప్స్ అలా చేయించుకోవాలి. డాక్టర్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో అవ్వాలి. రెగ్యులర్గా కొన్ని బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ ఇవన్నీ చేయించుకోవాల్సి వస్తుంది. మెడిసిన్స్ కూడా బీపీ తగ్గటానికి రెగ్యులర్గా వాడుకోవాలి. ఈ యొక్క హైపర్ టెన్షన్ అని మనం ఎప్పుడు అంటామంటే ప్రెగ్నెన్సీలో సిస్టాలిక్ 140, డయాస్టాలిక్ 90, అంటే పైది సిస్టాలిక్ అంటారు, కింద ఉన్నది 90 అంటారు. సో ఈ 140, 90కి దాటి ఉంటే కనుక హైపర్ టెన్షన్ ఇన్ ప్రెగ్నెన్సీ అని అంటాము. సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ అంటే ఎప్పుడైతే మన హార్ట్ అన్నది ఇలా గట్టిగా ఇలా కంట్రాక్ట్ అయ్యి ఉన్న బ్లడ్ అంతా బయటికి పంప్ చేసినప్పుడు ఆ యొక్క ప్రెషర్ ఏదైతే ఈ యొక్క బ్లడ్ వెజల్స్లో డెవలప్ అవుతుందో అది సిస్టాలిక్ ప్రెషర్ అంటారు. అదే హార్ట్ మళ్ళీ ఇలా రిలాక్స్ అయినప్పుడు ఆ బ్లడ్ వెజల్స్ అన్నీ రిలాక్స్ అవుతాయి కాబట్టి అప్పుడు రికార్డ్ చేసిన దాన్ని మనం డయాస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ అని అంటాము. సో ఈ యొక్క బ్లడ్ ప్రెషర్ ఉన్నప్పుడు మీరు రాసిన మెడిసిన్స్ కరెక్ట్గా వేసుకోవాలి. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే మెడిసిన్స్ వాడేసి ఇంకా డాక్టర్ చెక్ చేశారు, నార్మల్గా ఉంది బీపీ, ఇంకా నార్మల్కి వచ్చేసింది కాబట్టి ఇంకా మేము మెడిసిన్ స్టాప్ చేసేయచ్చు అని వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు. డాక్టర్స్ మెడిసిన్స్ రాసిన మళ్ళీ నెక్స్ట్ విజిట్కి వచ్చినప్పుడు బీపీ రైజ్ అయి ఉంటుంది. ఏమైంది మరి మెడిసిన్స్ వేసుకోలేదు అంటే, మీరు చెకప్ చేసి నార్మల్కి వచ్చేసింది అన్నారు కదా, అందుకని మేము ఆపేసాము అని అంటారనమాట. సో మీరు ఆ ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారు కాబట్టి మీ బీపీ నార్మల్కి వచ్చింది. మళ్ళీ ఎప్పుడైతే మీరు ఆ ట్యాబ్లెట్స్ ఆపేస్తారో మళ్ళీ రైజ్ అవుతుంది అనమాట. రైజ్ అయ్యి మీరు ఈ ప్రీ ఎక్లాంప్షియా అన్న సీరియస్ కండిషన్స్లో ల్యాండ్ అవుతూ ఉంటారు. సో మీకు ఈ యొక్క బీపీ అన్నది ఉందని మీరు కొన్ని సిమ్టమ్స్ని బట్టి కూడా డయాగ్నోస్ చేయొచ్చు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు. అదేంటంటే సివియర్గా హెడేక్ రావటం, అంతేకాకుండా ఫేస్ అంతా ఉబ్బిపోయి ఉండటం, అరికాళ్ళు, చేతులు, అరచేతులు ఇవన్నీ వాపుల్లాగా రావటము, తర్వాత హార్ట్ కింద ఎపిగాస్ట్రిక్ రీజియన్ ఉంటుంది పొట్ట పై భాగంలో, అక్కడ మీకు బర్నింగ్ సెన్సేషన్ రావటం, గాలి సరిగ్గా ఆడనట్లు, హెవీగా బ్రీదింగ్ డిఫికల్టీస్ ఉండటం, ఇవన్నీ ఉన్నప్పుడు మీరు ఒకవేళ బీపీ వచ్చిందేమో అని చెప్పి మీరు మీ డాక్టర్ని అటెండ్ అయ్యి మీరు చెకప్ చేయించుకోవాలి. ఒకవేళ ఈ బీపీ మనం కంట్రోల్ చేయకుండా ఉన్నట్లయితే కొన్ని కాంప్లికేషన్స్ కూడా వస్తూ ఉంటాయి లోపల బేబీకి, మదర్కి. ఈ యొక్క గర్భసంచిలో మాయ అంటే ప్లజంటా అంటాం కదా, అది బేబీకి మదర్కి మధ్య ఉండి బ్లడ్ సప్లై ఇస్తూ ఉంటుంది, మదర్ బ్లడ్ సప్లై బేబీకి. ఈ మాయ అన్నది హై బీపీ వల్ల ఎర్లీగా సపరేట్ అయిపోతుంది అనమాట. సపరేట్ అయిపోయి హెవీ బ్లీడింగ్ అయ్యి మదర్ సీరియస్ అవ్వచ్చు. కంప్లీట్గా సపరేట్ అయిపోతే బేబీకి బ్లడ్ సప్లై తగ్గిపోయి బేబీ కూడా లోపల చనిపోవచ్చు అన్నమాట. ఈ ప్రాబ్లం వస్తుంది. అంతేకాకుండా ఈ బేబీ అన్నది
తక్కువ పెరుగుతుందన్నమాట. పెరగాల్సిన దానికంటే కూడా తక్కువ పెరగటం, పెయిన్స్ అన్నవి ముందే రావటం, ప్రీ టర్మ్ డెలివరీ అంటారు. 7th మంత్‌లోనో 8th మంత్‌లోనో డెలివరీ అయిపోవటం, ఒకవేళ పుట్టినా కానీ బేబీ వెయిట్ చాలా తక్కువ ఉండటము, ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అంతేకాకుండా మదర్ యొక్క ఆర్గన్స్ కూడా డ్యామేజ్ అయ్యి ఒక్కొక్కసారి హార్ట్ ఫెయిల్యూర్లో ల్యాండ్ అవ్వటము, ఫిట్స్, బ్రెయిన్ ఇన్వాల్వ్మెంట్ వల్ల ఫిట్స్ రావటము, ఇటువంటివి అన్నీ ఉంటాయన్నమాట. సో మీరు జాగ్రత్తగా మెడిసిన్స్ వాడుకొని డాక్టర్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్, డైట్ కానీ మెడిసిన్స్ కానీ అన్నీ ఫాలో అవ్వాలి. యూజువల్గా ఈ యొక్క ప్రెగ్నెన్సీలో వచ్చిన బీపీ డెలివరీ అయిన తర్వాత కొంతమందికి ఇమీడియట్గా తగ్గిపోతుంది, కొంతమందికి 3 వీక్స్లో తగ్గిపోతుంది. సో మీరు డెలివరీ అయిపోయాం కదా మనము అనేసి ఇంకా చెకప్కి కూడా కొంతమంది వెళ్ళరు. ఇంకా డెలివరీ అయిన తర్వాత ఈ బీపీ ఉన్నవాళ్ళు తప్పకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీ బీపీ లెవెల్స్ నార్మల్ వచ్చే వరకు చెకప్ చేయించుకొని మెడిసిన్ వాడుకోవాలి. కొంతమందిలో ఏమిటంటే ఈ బీపీ ఇంకా అలాగే ఉండిపోతుంది అనమాట. సో మీరు చెకప్ చేయించుకోవాలి. ఎందుకంటే లేటర్ పార్ట్ ఆఫ్ ద లైఫ్లో మదర్కి కొన్ని హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ ఇంకా సీరియస్ ఇష్యూస్ కానీ డెవలప్ అవుతాయి. సో మీరు ప్రెగ్నెన్సీలో కనుక బీపీతో ఉన్నట్లయితే మీరు నెగ్లెక్ట్ చేయకుండా మీ డాక్టర్ని సంప్రదించి రెగ్యులర్గా వాడుకొని మెడిసిన్స్ డెలివరీ అయిపోయిన తర్వాత కూడా కరెక్ట్గా ఫాలో అప్లో ఉండండి.